అకాల వర్షాలతో, భారీ ముంపుతో ఊళ్ళు సెలయేళ్ళైపోయాయి. ఇళ్ళు, కొంప, గోడు అన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో పేదలు తల్లడిల్లుతున్నారు. వాళ్ళకి మిగిలినవి కన్నీళ్ళే. ఎటు చూసినా నీళ్ళే. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నిన్న నుంచి వర్షం ప్రారంభమైన తర్వాత ఈ భారీ వర్ష సూచన, వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పిన వాతావరణం శాఖ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అప్పుడు మాత్రం ఏమీ పట్టించుకున్నటువంటి స్థితిలో మొత్తం ఊరంతా మునిగిపోయి గుల్లున జనం గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో ఆ సాయంత్రానికి, రెండవ రోజు సాయంకాలానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 6-7 అడుగుల నీళ్లు ఊళ్ళల్లోకి చేరుకున్న తర్వాత అప్పుడు ఆయన తన మంత్రివర్గ కొంతమందితో కలిసి, అధికారులతో కలిసి బోటులో వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, నేచర్ చేసిన పని గత పాలకుల వైఫల్యం. ఎప్పటిలాగే మళ్ళీ గత పాలకుల మీద నింద మోపటం. బుడమేరు బ్రీచ్ అయిందో ఏదో అన్నారు ఆయన. బుడమేరు బ్రేక్ అయ్యింది కాబట్టి ఇది ఇలా జరిగిందనేటువంటిది చెప్తూ ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నలు మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ప్రెస్ వారు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. వేసినప్పుడు ఏంటంటే, రెస్క్యూ టీం తక్కువగా ఉందట కదా అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, రెస్క్యూ టీం తక్కువగా ఉంది అనే దానికి ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా, మనుషులైతే ఉన్నారు కానీ బోట్స్ అందుబాటులో లేవు, బోట్స్ తప్పనిసరిగా తెప్పిస్తాను అన్నారు. మరి ఆఫీసర్స్, ఇతర సిబ్బంది పరిస్థితి ఏంటంటే, ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను, నేను ఇక్కడే ఉంటాను, అవసరమైతే ఇక్కడ దగ్గర బిల్డింగ్లోనే ఉంటాను అన్నారు. మరి హెల్ప్ లైన్ సంగతి ఏంటి అని అడిగారు వాళ్ళు. అడిగితే హెల్ప్ లైన్ కూడా పెడతాను, నేనే కూర్చుంటా ఇక్కడ అని చెప్పారు. ఇవి ఇక్కడ అంటే ప్రధానంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, నేచర్ చేసిన పని గత పాలకుల వైఫల్యం. అంటే అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోలేదన్నట్టుగానే ఆయన ఒక కప్పదాటి ప్రశ్నగా చెప్పారు. బుడమేరు పరిస్థితి, ఆ వంతెన పరిస్థితి అది ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఆయన సూటిగా చెప్పాలి. సో దానికి కూడా గత పాలకుల వైఫల్యమే. తర్వాత రెస్క్యూ టీము అందుబాటులో ఉందా, రెస్క్యూ టీం తక్కువగా ఉందా అనే దానికి సమాధానం ప్రాపర్గా మనకు రాలేదు. ఇప్పటి వరకు హెల్ప్ లైన్ అనేటువంటిది ఎందుకు పెట్టలేదు? వాతావరణ శాఖ హెచ్చరించింది, ఇలా వర్ష సూచన, భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏమంటారు? డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. డిసాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి విపత్తుల సంస్థ, నివారణ సంస్థ, ఆదుకునేటువంటి సంస్థ. పోనీ ఈ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ, ఆదుకునే సంస్థ పోనీ ఈ సంస్థ ఏం చేయాలి? వర్ష సూచన వస్తుంది, భారీగా వరదలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నప్పుడు హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేషన్ అనేది ముందు స్టార్ట్ అవ్వాలి. ఎక్కడెక్కడైతే ముంపు ప్రదేశాలు ఉంటాయో, ప్రమాద పరిస్థితులు ఉంటాయో హుటాహుటిన వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గంటకి అవసరమైనప్పుడు ఇది మునిగిపోయిన వెంటనే వాళ్ళకి ముందు ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా రెస్క్యూ టీం నుండి వైద్య సేవలు ఇవన్నీ కూడా అందించాలి. ఇది డిసాస్టర్ మేనేజ్మెంట్ చేయాల్సిన పని. దానికి అవసరమైనటువంటి ఇతరత్ర శాఖల నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సిబ్బందిని వెంటనే హుటాహుటిన అలాట్ చేయాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, దాదాపుగా వర్ష సూచనకు సంబంధించి, వరద సూచనలకు సంబంధించి హెచ్చరికలు గడిచిన 3 రోజులుగా వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా సిబ్బంది కదలలేదు. తర్వాత వరద ముంపు మొదలైపోయింది, బుడమేరు పొంగింది, మొత్తం అంతా ఊళ్ళన్నీ కూడా జలమయమైపోయాయి. వాళ్ళందరూ కూడా అలువ లక్ష్మణ అనుకుంటా యువతలకి వచ్చేసినటువంటి పరిస్థితి. బట్టలు అన్నీ కూడా ఎక్కడెక్కడ వదిలేసేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరిగ్గా వచ్చి ఆయన వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించారు. అయితే దీనికి అప్పట్లాగా గత పాలకుల వైఫల్యం ఉన్నారు. కానీ ఇదే సందర్భంలో కరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నటువంటి సందర్భం. అయితే ఆ రోజు ఉదయం నుంచే
ఎక్కడైతే ఈ బుడమేరు ప్రాంతాలు ముంపు ప్రాంతాలన్నీ ఉన్నాయో అక్కడ అందరూ కూడా పేదలు కకావికలైపోయి వాళ్ళ యొక్క ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని అటు ఇటు పరిగెడుతూ ఇటు తలదాచుకోవాలో తెలియదు, ఎక్కడికెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే, అదే సమయంలో కృష్ణా నదికి భారీగా వస్తున్నటువంటి వరదలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి కృష్ణా నది మధ్యలో ఉన్నటువంటి అక్రమ కట్టడం అని చెప్పబడుతున్నటువంటి ఆ కరకట్ట దగ్గర ఉన్న ఇంటిని ఎలా కాపాడాలి, దీన్ని ముంపుకు గురవకుండా మనం ఏ రకమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని యావత్తు ఈ రెస్క్యూ టీము, ఉన్నతాధికారులు, పోలీసులు వీళ్ళందరూ కూడా మొత్తం ఏంటంటే అక్కడ మొత్తం టోటల్గా కాన్సన్ట్రేట్ చేశారు తప్ప ఈ ముంపుకి గురైనటువంటి ముంపు వాసుల గురించి పట్టించుకునే పరిస్థితి ఎందుకు లేదు అంటే, ఇది ఖచ్చితంగా కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఈ సిబ్బంది అంతా కూడా ఆ సేవలో తరించేటువంటి స్థితిలో ఉన్నారు తప్ప పేద ప్రజల ప్రాణాలు కాపాడాలి, పేద ప్రజల యొక్క ఆస్తులు కాపాడాలి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనేటువంటి పరిస్థితి అయితే లేదు. సాయంత్రం వరకు కూడా ఏదో రకంగా 1 కాదు 2 కాదు అక్కడ పైగా ఈ పరిస్థితులన్నీ కూడా తెలియకుండా పోలీసులు మీడియాని రానివ్వకుండా చాలా కట్టుదిట్టంగా ఉంటూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ జరగాలండి? ఈ ఈ కాలనీల్లో, పేదలు ఉండేటువంటి కాలనీల్లో రెస్క్యూ ఆపరేషన్ జరగాలి. రెస్క్యూ టీం వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేయాల్సింది పోయి సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఇది ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కాబట్టి దీన్ని మనం అనలైజ్ చేద్దాం. మీరైనా అనలైజ్ చేసుకోండి. ఆఫీసర్స్ ఎందుకు రాలేదు, అధికారులు ఈ రెస్క్యూ టీం ఎందుకు రాలేదు అంటే, ఆఫీసర్స్ ఎందుకు రాలేదంటే ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తానన్నారు. ఎప్పుడండి పిలిపించేది? ఊళ్ళన్నీ సెలయేళ్ళు అయిపోయిన తర్వాత, ఇళ్ళన్నీ పూర్తిగా మునిగిపోయిన తర్వాత ఆఫీసర్లు ఆయన పిలిపించడం ఏంటి? ఇక్కడ నేనే కూర్చుంటానంటాడు. ఆయన ఎందుకంటే కూర్చోవడం? రెస్క్యూ టీం కదా చేయాల్సింది. మరి రెస్క్యూ టీం తక్కువ ఉంది కదా అని అంటే, రెస్క్యూ టీము మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవని చెప్పారు. మరి వాతావరణ శాఖ ఇంత తీవ్రంగా ఉంది పరిస్థితిని హెచ్చరించినప్పుడు అప్పటికప్పుడు హుటాహుటిన అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా. గతంలో ఇలా జరిగిందిగా, దాని గురించి లేదు. గత పాలకుల వైఫల్యం అంటున్నారు. ఇదే విజయవాడలో 20 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి నేను ఎప్పుడూ చూడలేదని చెప్పంటున్నారు. అలాంటి పరిస్థితి ప్రధానంగా పొంచి ఉన్నటువంటి ఏరియా కృష్ణలంక ప్రాంతం. మొత్తం టోటల్గా నది పొడుగుతూ ఉండేటువంటి ప్రాంతం. అలాంటి పరిస్థితి, ఆ ప్రమాదం పొంచి ఉందనే కదా గత పాలకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిటైనింగ్ వాల్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు? ఇవాళ విజయవాడ అంతా కూడా మునిగిపోయినా కూడా అక్కడ మాత్రం ఫస్ట్ మునకకి ఎవరైతే గురవుతారో, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి కృష్ణలంక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి చాలా సురక్షితంగానే ఉన్నారుగా. అంటే ఇక్కడ జరిగిందేంటి? ఏ విధంగానైనా ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎఫెక్ట్ అవ్వకూడదు, ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ఏదో రకంగా కాపాడాలి అని చెప్పని మొత్తం సిబ్బంది అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ముఖ్యమంత్రి గారు ఇటు పర్యటనకు వచ్చినా కూడా అప్పటికి కూడా రెస్క్యూ టీం రాలేదు, అప్పటికి కూడా ఆఫీసర్స్ రాలేదు. ఈ విషయం ఆయనే చెప్పారు. హెల్ప్ లైన్ వద్దాం. హెల్ప్ లైన్ ఎప్పుడు పెట్టాలండి? వాతావరణ శాఖ సూచన చేసిన వెంటనే హుటాహుటిన యుద్ధ ప్రాతిపదికన. సో దట్ ఈజ్ కాల్డ్ డిసాస్టర్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎక్కడికక్కడ అంత పెద్ద వరద వస్తుందా రాదా అనవసరం, చాలాసార్లు జరిగింది అట్లా, వాళ్ళు మాత్రం ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ మొత్తం మునిగిపోయిన తర్వాత కూడా ఏర్పాటు అనేటువంటిది జరగలేదు. ఇది జరిగినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ చంద్రబాబు ఇల్లు కరకట్ట కృష్ణానది మధ్యలో అక్రమ నిర్మాణంలో ఉంది అని చెప్పని గతంలో సరిగ్గా ఇక్కడ ఇంకోటి కాకతాళీయంగా ఆలోచించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి అక్రమ నిర్మాణం అని చెప్పబడేటువంటి ఈ కరకట్ట మొత్తం ముంపుకి గురైన పరిస్థితి. ముంపుకి గురైతే అప్పుడు ఏమన్నారు? అప్పుడు వచ్చినటువంటి వర్షం ఎంత అంటే 5.5 లక్షల క్యూసెక్కుల నీరు. 5.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చేసి మొత్తం అదంతా కూడా వరదలో చిక్కుకుపోతే దానికి ఆయన వేసినటువంటి బ్లేమ్ ఏంటంటే, అక్కడెక్కడో బ్యారేజీ గేట్లకి బోట్లను అడ్డం పెట్టి వరద నీరంతా కూడా తన ఇంటి వైపు వచ్చేటట్టుగా చేశారు అని ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. సరే, ఇప్పుడెవరు బోట్లో అడ్డం పెట్టలేదు.
ఇప్పుడు 5.83 లక్షల వరద నీరు దాటిపోయింది. ఆయన నివాసం పూర్తిగా మునకకు గురవుతున్న పరిస్థితి. ఇంకొక 20,000 మళ్ళీ వర్ష సూచన ఉంది. ఇంకొక 20,000 క్యూసెక్కులు గనక ఉన్నట్టయితే మొత్తం ఇల్లు అంతా కూడా ఇప్పటికే భారీగా నీరు చేరుకుంది. ఇంకా మరింత మునిగిపోయే అవకాశం ఉందనేటువంటిది అక్కడ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆ మునిగిపోయేటువంటి ఇంటిని కాపాడటం కోసం ఇంతమంది సిబ్బంది, మొత్తం ప్రభుత్వం యొక్క శక్తి, యుక్తి అన్నీ కూడా అక్కడ పెట్టే బదులు ఆ సమయంలోనే ఇక్కడ పేదవాళ్ళని రక్షించడానికి చేసుంటే బాగుండేది కదా. అది కదా చేయాల్సింది. అది కాకుండా నేను ఇక్కడే ఉంటాను, అవసరమైతే ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే కూర్చుంటాను. ఆయన ఎందుకండి కూర్చోటం, ఆయన ఎందుకు ఉండడం? కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, పాలకుల పూర్తి నిర్లక్ష్యం, పేద ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటిది ఏమిటి అనేది. తర్వాత ఏం చేస్తారు, ఈ అనుకూల మీడియా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పడుకున్నారు, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తున్నారు, లేదా వాళ్ళకి ఇంత ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని మళ్ళీ దీన్ని గతంలో తిత్లీ తుఫానులో ఏ రకంగా అయితే హైలైట్ చేసుకున్నారో ఆ విధంగా హైలైట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, వైఫల్యాలు ఏమిటి అనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా సకాలంలో రెస్క్యూ టీము రాకపోవడం, రెండవది వాళ్ళకి సంబంధించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి లేకపోవటం, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయకపోవటం, ఇవి ప్రధానమైనటువంటి వైఫల్యాలు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆ రకమైనటువంటి దీంట్లో ఉన్నారు. ఇది స్పష్టంగా తెలియ. మరి వీళ్ళంతా ఎటుపోయారు అని అంటే కేవలం ముఖ్యమంత్రి ఇంటిని కాపాడేటువంటి పనిలోనే ఈ రోజుకి కూడా ఉన్నారు. దానివల్ల జరిగినటువంటి తీవ్రమైనటువంటి నష్టం తప్ప ఇది ప్రస్తుత పాలకుల యొక్క వైఫల్యమా, గత పాలకుల వైఫల్యం అనేటువంటిది మీరే ఆలోచించాలి. తర్వాత అక్కడ ముఖ్యమంత్రి ఇంటి నివాసాన్ని కాపాడేటువంటి పనిలో వీళ్ళందరూ తలమునకలుగా ఉన్నారు. పోలీసులు అయితే మీడియా సిబ్బంది రానివ్వకపోయినప్పటికీ కూడా అత్యంత సాహసోపేతంగా ఆ ప్రాంతం నుంచి వాస్తవంగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించేటువంటి ప్రయత్నం మా వీటీవీ రిపోర్టరు చేసింది. ఆవిడేం చెప్తుందో ఒకసారి మనం విందాం. కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. కృష్ణా నదికి వరద కృష్ణ ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వచ్చి పడుతుంది. అయితే ఇప్పుడు ఒకవైపు విజయవాడ నగరం మొత్తం మునిగిపోవడమే కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూడా ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ నుండి ఆ నీటి ప్రవాహం ఇప్పటికే 7,20,000 క్యూసెక్లు పైబడింది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కృష్ణా కరకట్ట ప్రాంతం. ఇది కరకట్టకి లోపట, అంటే నదీ ప్రవాహం అంతా కూడా నది లోపట ఉన్నటువంటి నదీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి నీళ్లు వెళ్తున్నటువంటి ప్రవాహం ఇది. సో ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు వెనకాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి నివాసం ఉంది. సో ఎప్పుడైతే 7,20,000 క్యూసెక్ను పైబడి నీటి ప్రవాహం వస్తుందో ఇప్పుడు ఆ ఇంటికి కూడా ముప్పు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ వరద నీరు లోపలికి రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి ఆ లింగంరేణి గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి ఆ నివాసం ఏదైతే ఉందో దానికి అక్కడ లారీలతో ఆ మట్టిని తీసుకెళ్లి, అదేవిధంగా రాళ్ళని తీసుకెళ్లి ఎత్తు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని లారీలు సీఎం చంద్రబాబు నివాసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ మట్టిని రాళ్ళని వేసి ఇంకా వాటర్ ఆ లోపలికి రాకుండా సీఎం చంద్రబాబు నివాసం ముంపు గురి కాకుండా కాపాడేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. సో అధికారులకు ఇది ఒక టెన్షన్ గా మారింది. 9 లక్షలు 10 లక్షల క్యూసిక్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా సీఎం చంద్రబాబు ఉన్నటువంటి నివాసాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది అధికారులకు పెద్ద సవాల్గా మారి పోలీసులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. విన్నారు కదా, అధికారులకి సీఎం గారి ఇంటిని ఎలా కాపాడుకోవాలనేటువంటిది ఒక సవాలుగా మారిందంట. వాళ్ళందరికీ కూడా టెన్షన్ ఏంటంటే ఆ ఇంటిని ఎలా పరిరక్షించాలి. మరి ఇంత పెద్ద స్థాయిలో సిబ్బంది అంతా అటు తరలి వెళ్లే బదులు ఎప్పుడైతే బుడమేరు నుంచి వరద వంచి ఉందో ఈ సిబ్బంది అంతా కూడా హుటాహుటిన రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వరద నీటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఎన్ని వేల మంది పేద ప్రజల యొక్క బతుకులు, జీవితాలు, ఇళ్ళు అన్నిటినీ కూడా పరిరక్షించేటువంటి అవకాశం ఉండేది. తర్వాత ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే వాళ్ళంతా కూడా నీట మునిగిపోయి ఆహారం కూడా లేకపోతే నిన్న ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరో వాళ్ళు ఆహార పొట్లాలు అందిస్తే వాళ్ళు భోజనం చేశారు. తర్వాత ఎంతవరకు కూడా వాళ్ళకి భోజనం లేదు. మరి కానీ రెస్క్యూ టీం చేయాల్సిన పని ఏంటి? బోట్లలో కానీ హెలికాప్టర్స్లో కానీ
హుటాహుటిన వెళ్ళి వాళ్ళకి డ్రోన్స్ ద్వారా కూడా వాళ్ళ ఆహార పొట్లాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఆహారాన్ని అందించాల్సిన అవసరం. కానీ వీళ్ళందరూ ఎందుకు లేరు అంటే ముఖ్యమంత్రి గారి ఇంటిని ఏదో రకంగా కాపాడాలి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నిటిని కూడా పరిరక్షించాలి. ఇది వాళ్ళ యొక్క లక్ష్యం. దీనికి జరిగినటువంటి నష్టానికి భారీ మూల్యం ఎవరయ్యా చెల్లిస్తుందంటే పేద ప్రజలు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.